పొలిటికల్ పార్టీలు జనాల్ని ఏ విధంగా ఎర్రి పుష్పాలను చేస్తుందో మనం పాకిస్తాన్ చూసి అర్థం చేసుకోవచ్చు. విషయం ఏమిటంటే రీసెంట్ గా మనకు మాల్దీవ్స్ కి మధ్య గొడవ మొదలైంది. ఈ గొడవలో పాకిస్తాన్ కి ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా ఈ పాకిస్తాన్ మధ్యలో ఎంటర్ అయ్యి మాల్దీవ్స్ కి మేము ఎకనామికల్ గా సపోర్ట్ ఇస్తాము అని చెప్తున్నారు. మరి వీళ్ళకు అంత సీన్ ఉందా అంటే ఖచ్చితంగా లేదు. మనం మాల్దీవ్స్ కి ఫ్రీగా మిలియన్స్ ఆఫ్ డాలర్స్, కొన్నిసార్లు అయితే బిలియన్ డాలర్స్ కూడా ఇచ్చేస్తాం. కానీ పాకిస్తాన్ దగ్గర ప్రెసెంట్ గా చిల్లి గవ్వ కూడా లేదు. వాళ్ళే సౌదీ అరేబియా నుంచి $2 బిలియన్ బిచ్చమెత్తుకొచ్చి దేశంలో పండగ చేసుకున్నారు. నేను జోక్ చేయట్లేదు, నిజంగానే పాకిస్తాన్ ఇతర దేశాల దగ్గర డబ్బును అడుక్కుంటుంది. అలాంటిది వీళ్ళు ఎలా ఇతర గవర్నమెంట్లను సపోర్ట్ చేస్తారు? పాకిస్తాన్ పొలిటీషియన్ ఇలా ఎందుకు చెప్తారంటే వాళ్ళ ప్రజల్లో ఇండియా పైన హేట్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఏ పార్టీ అయితే ఇండియాకు అగెన్స్ట్ గా మాట్లాడుతుందో, ఇండియాను కౌంటర్ చేసినట్టుగా చూపిస్తుందో వాళ్ళకే అక్కడి ఎడ్డి ప్రజలు ఓట్లు ఇస్తారు. అందుకే అక్కడి పొలిటీషియన్స్ ఇలాంటి ఉత్తుత్తి స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజలతో గేమ్స్ ఆడతారు. మన దేశంలో కూడా అలాంటి పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలు ఏంటో మీరు నాకు కింద కమెంట్ లో చెప్పండి.